ప్రపంచ పర్యాటక దినాన్ని ఈ నెల సెప్టెంబర్ 27న ఘనంగా నిర్వహించాలి అంటూ చంద్రగిరి కోట సౌండ్ అండ్ లైట్ షోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్గా అదే రోజున ప్రారంభించనున్నట్ల నేపథ్యంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పర్యాటక శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం నందు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, రాష్ట్ర పర్యాటక శాఖ, లక్స్ అండ్ డెసిబెల్స్ ప్రైవేటు భాగస్వామ్యంతో సంయుక్తంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలోని సుమారు 6 కోట్లతో చంద్రగిరి కోట నందు లైట్స్ అండ్ సౌండ్ షో ఏర్పాట్లతో పర్యాటకులను ఆకట్టుకునేలా ఏర్పాటు చేసి ఈ నెల 27న గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా వర్చువల్ విధానంలో ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు సమన్వయంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశాన్ని నిర్వహించి అధికారులను ఆయన ఆదేశించారు. ఏపీటీడీసీ, డీవీఎం, పర్యాటక శాఖ అధికారులు పూర్తి బాధ్యతగా ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చూడాలని అన్నారు. సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాట్లతో చంద్రగిరి కోట నందు పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే అవకాశాలు ఉన్నాయని అధికారులు వివరించారు. సమావేశంలో పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ రమణ ప్రసాద్, ఏపీటీడీసీ, టీవీఎం గిరిధర్ రెడ్డి, ఈఈ సుబ్రహ్మణ్యం, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ రెడ్డి, కేంద్ర ఆర్కియాలజీ సబ్ సర్కిల్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్, లక్స్ అండ్ డిసిబిల్స్ ప్రతినిధి శివ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.